నమస్తే మిత్రులారా, హెల్త్ గురించి నేను చెప్తున్నాను. షుగరు, బీపీ, అల్సరు ఈ మూడు ఉంటాయి ప్రతి ఒక్క మనిషికి. ఒకప్పుడు అంటే ఎందుకు లేదు, ఇప్పుడు ఎందుకు ఉందని చెప్తారా, దాని గురించి వినండి. ఒకప్పుడు మన తాత ముత్తాత కాలంలో ఏం చేసేటోళ్ళు అంటే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి తినేటోళ్ళు. రొట్టెలు కానీ అన్నం కానీ పెరుగుతో వేసుకొని తిన్న తర్వాతే బయట పోయేటోళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. పొద్దునే లేస్తే ఛాయో కాఫీయో తాగేసి మనం ఏం చేస్తామంటే హడావుడి ఆడ చేసేది కూడా ఏం లేదు. ఏ ఆఫీస్కి పోయినా హడావుడికి పోవాలని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోయి మధ్యాహ్నం తినేస్తారు. పొద్దున తినకపోతే ఏమవుతుందంటే మన రాత్రి అంతా తిన్నది మొత్తానికి అరిగిపోయి ఉంటుంది. ఆ అరిగిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము, పొద్దున ఏం తినకుండా మధ్యాహ్నం తిందామని అనుకుంటాం. మన కడుపులో ఏమైందంటే మనకు మిషన్ అంటారు, అదంటారు, ఇదంటారు, అట్లాంటిది ఏం లేదు. మనం కనీసం ఏదో ఒకటి తినకపోతే షుగరు, బీపీ అనేది పెరిగిద్ది. దాంట్లో ఏ డాక్టర్ చెప్పరు. ఎందుకంటే మనం ఏ హెల్త్ పాడైతే వాళ్ళకు టాబ్లెట్ అవసరం కాబట్టి వాళ్ళ టాబ్లెట్ అమ్ముకుంటారు. కాబట్టి జ్వరానికి కానీ దానికి కానీ దీనికి కానీ ఏది చెప్పరు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పొద్దునే కొంచెం ఇంత రైస్ అయినా ఏదైనా రొట్టెలు కానీ రైస్ కానీ పెరుగుతో కానీ కారంతో కానీ ఏదైనా రోజు కంటిన్యూగా మీరు తినండి. ఒక నెల రోజులు తినండి. మీ హెల్త్ ఎట్లా ఉంటుందో చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు షుగరు, బీపీ, అల్సర్లు ఖచ్చితంగా తినాలి. తినకపోతే ఏమవుతుందంటే కడుపులో పేగులన్నీ ఖాళీ అయిపోయి అవి ఏం చేస్తాయంటే మనకు హెల్త్ ప్రాబ్లం తెస్తాయి. ఇప్పుడు డాక్టర్లు ఏం చేస్తారంటే పొద్దున ఏం తినకూడదు, మీరు వాటర్ తాగి వెళ్ళిపోండి, దాంట్లో మళ్ళీ ఏదైనా నిమ్మ వాటర్ తాగిపోండి. నిమ్మకాయ వాటర్ తాగడం వల్ల హెల్త్కి ఇంకా ప్రాబ్లం ఉంది. అది ఎప్పుడు తాగాలి? ఏదైనా తిన్న తర్వాత తాగాలి. నిమ్మకాయ వాటర్ తాగాలి, మంచిదే, హెల్త్కి చాలా మంచిది. కానీ అది ఏదైనా తిన్న తర్వాత అది పైన తాగాలి, వాటర్తో పాటు అది తాగాలి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ డాక్టర్లు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మన హెల్త్ పాడు చేయడానికి రకరకాలుగా యూట్యూబ్లో చెప్పి జనాన్ని మోసం చేస్తారు. ఈ డాక్టర్ మాట వినకండి. కాబట్టి నేను చెప్పేది అంటే హెల్త్ పరంగా మంచిగా ఉండాలంటే వెనకట కాలంలో ఎట్లా తిన్నారు, ఏం చేశారనేది చూసుకోండి. నిద్ర కూడా పట్టదు, తిండి లేకపోతే నిద్ర పట్టదు. ఫస్ట్ అది కూడా చూసుకోండి. ఇవన్నీ బరాబర్గా ఉండాలంటే నీట్గా తిని హ్యాపీగా ఉండి మీ సంసారం, మీ పిల్లలు, మీరు మంచిగా ఉండండి. తిండి లేకపోతే మీరు ఎన్ని కోట్లు సంపాదించినా వేస్టే. కాబట్టి మంచిగా ఉండాలని కోరుతూ మీ అందరికీ ALN న్యూస్ ఛానల్ నుంచి మీ అందరికీ ఈ సజెషన్ పంపిస్తున్నాను. కొంచెం చూడండి ప్లీజ్.